ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ఒక హామీ, యువకులకు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 5 సంవత్సరాల్లో అంటూ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కంపెనీలకి ఏదైతే కూటమి ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ అక్రమంగా కేటాయించారు, ఈ కూటమి ప్రభుత్వం దోచుకోవడానికే కేటాయిస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో కేసు వేయటం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎటువంటి కంపెనీలు తీసుకురాకుండా వచ్చిన కంపెనీలను తరిమి కొట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం రాష్ట్రంలో. ఉదాహరణకు అమరాను, కియా లాంటి ఒక పరిశ్రమలు బెదిరించారు. అమరాన్ అయితే పక్కన తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. కియా అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను గోరంట్ల మాధవ్ ప్యాంటు ఇప్పి చూపించిన వ్యక్తి ఆనాడు కియా పరిశ్రమలను బెదిరించినటువంటి విషయాలు మనందరూ ఆనాడు ప్రెస్ మీట్ ద్వారా చూసాం, చాలా సందర్భాలు టీవీల ద్వారా చూసాం. గత 5 సంవత్సరాల అభివృద్ధి చేయడం ఇష్టం లేక వైసీపీ ప్రభుత్వానికి, అదేవిధంగా నిరుద్యోగులని మోసం చేసే విధంగా గత 5 సంవత్సరాలు పరిపాలించారు. యువగలం నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో ఉంది, నేను 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకొచ్చి కంకణం కట్టుకొని ముందుకెళ్తుంటే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు విదేశాలు తిరిగి వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుకొని ఈ రాష్ట్రానికి తీసుకొస్తుంటే ఇవాళ ఇష్టాసారంగా వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు వేయటం అనేది ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో యువకులందరూ బాగుపడటం ఇష్టం లేదా? ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తమిళనాడు చెన్నై కావచ్చు, కర్ణాటక బెంగళూరు కావచ్చు, మహారాష్ట్ర ముంబై కావచ్చు, అలాంటి మహానగరాల్లో ఏ విధంగా కంపెనీలు వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ మంచిగా ఉద్యోగాలు చేస్తే మనం చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులారా మీరు అందరూ గమనించండి. తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు చేతగా నిర్ణయాలు తీసుకొని శాడిష్టతనంగా ఈ రాష్ట్రాన్ని బస్టుపడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తీసుకురాకుండా ఏ విధంగా నిరుద్యోగ సమస్య వచ్చిందో చూసాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 16,347 పోస్టులు తొలి సంతకం ద్వారా ఇచ్చి వాళ్ళ టీచర్లందరూ పాఠశాలలో పిల్లలందరూ పాఠాలు చెప్తున్నారంటే వాళ్ళ యొక్క ఆనందం ఏ విధంగా ఉందో మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే మొన్న 6,000 నియామక పత్రాలు వాళ్ళ ప్రభుత్వంలో తీశారు, కోర్టులో వాళ్ళే వేయించారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతగలదు వాళ్ళకి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న వాళ్ళు ఒక్కొక్కడికి ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ జిల్లాలో వాళ్ళందరూ పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారంటే అది ఏకైక కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు నమ్మొద్దు. అతను తడిగొడతో గొంతులు కోసే వ్యక్తి. కాబట్టి 5 సంవత్సరాల నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. 20 లక్షలు కాదు, దానికంటే రెట్టింపుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేంటి ఎంఓయూలు చేసుకున్నంత వంట మాస్టర్లతోటని మరి కేసీఆర్ చెబుతున్నాడు కదా. మరి ఏమయ్యా కేసీఆర్, నీ రాష్ట్రంలో నేను తంతే ఆడబడ్డావు, మరలా ఫామ్ హౌస్లో కూర్చొని మందు అవుతున్నావు. నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి విమర్శిస్తున్నావు అంటే ఏమనుకోవాలి? నిన్ను సిగ్గుందా? రేవంత్ రెడ్డి మగోళ్ళ కానీ ముఖ్యమంత్రి గారు నీకు అసలు బుద్ధి లేదా? ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి గారిని చూసి ఉచ్చబోసుకుంటున్నావు. నీ రాష్ట్రంలో నీ కొడుకు నీ యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు. చివరికి నువ్వు ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఓడిపోయిన నెలకే జారి కింద పడ్డావు. నీ పరిస్థితి అది భయం ఆందోళన వచ్చింది. ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాన్ని కాపాడుతుంటే గత 5 సంవత్సరాలు నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏమి సాధించావు, ఏమి పీకావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నావు, గేట్లు ఇరిగిపోయిన ప్రాజెక్టు పడిపోయింది, ప్రాజెక్టుని ఒకసారి ఒరిగింది. అప్పుడు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీద కామెంట్లు వేస్తున్నావు, సిగ్గుసేటు. నీలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నమ్మక ద్రోహం చేసి ఆ విధంగా చేస్తే గత 10 సంవత్సరాలు నిన్ను గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని చేస్తున్నారంటే అక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా నీకు చెంప మీద చెప్పబెట్టారో తెలుసు. నీ యొక్క ఇంకా నీ అహంకారం తగ్గలేదు, నీ యొక్క ప్రవర్తన తగ్గలేదు. నువ్వు ఇలానే ఉంటే మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట్నే ఉంటాడని చెప్పి సందర్భంగా కేసీఆర్ అనే వ్యక్తి చెప్తా ఉన్నా. మరి అక్కడ కేసీఆర్ అంటమే కాదు, నిన్న ఏదైతే గుడివాడ అమర్నాథ్ కూడా అంటున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే కనుక పోలీస్ నియామక పత్రాలు ఇచ్చారు, ఎవరికో పుట్టిన బిడ్డకి వీళ్ళు పేరు పెట్టుకున్నట్టు, అది మేమిచ్చిన ఉద్యోగాలు, వీళ్ళు ఏదో కొత్త కంపెనీలు తెస్తామంటున్నారు. కంపెనీలు తేటం కాదు, దాని పేరుతోటి భూములు దోచుకోవడానికి అని చెప్పి గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు. అలాగే చూస్తే బొత్స సత్యనారాయణ అంటున్నాడు అసలు ఎంఓయూలే జరగలేదని చెప్పి వీళ్ళిద్దరు చెబుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు మరి దీన్ని? అసలు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి కంపెనీలు తీసుకురామంటే కోడిగుడ్డు గురించి చెప్పాడు వాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవటం టైం వేస్ట్. ఎందుకంటే 5 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నావే, ఏం చేసుకొచ్చావా? ఏమేమి పీకావు? ఈ రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చావా?
నీ వల్ల నిరుద్యోగం పెరిగిపోయారు ఈ రాష్ట్రంలో. గతంలో తక్కువ ఉంటే ఒక 10% ఉంటే ఇవాళ 100%కి వచ్చేసారు. ఏంటి నిరుద్యోగ సమస్య. కాబట్టి నువ్వు నువ్వు ఒక 5 సంవత్సరాలు ఉన్నావే, నీ నియామక పత్రాలు ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? నీకు చేతగాని వల్ల. ఇవాళ కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులన్నీ ఎదుర్కొని పోలీసు ఉద్యోగాలు 6,000 పోస్టులు ఇచ్చావంటే దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. అత్తిపక్కోడి సత్యనారాయణ, అసలు నీకు మాట్లాడడం వచ్చా? నీ మాట్లాడడం చేత కాదు, నువ్వేం మాట్లాడుతావు పక్కోడిగా తెలియదు. అసలు నీలాంటి వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే అసలు వినాల్సిన అవసరంలా. అమరావతి రాజధాని శ్మశానం అన్న వ్యక్తి నువ్వు. శ్మశానం అన్న వ్యక్తిలో నువ్వు ఎట్లా పరిపాలించావు 5 సంవత్సరాలు? కాబట్టి నత్తిపక్కోడి సత్యనారాయణ గురించి గుడివార అమర్నాథ్ వ్యక్తి వైసీపీ వాళ్ళు ఆశ్చర్యేస్తున్నాయి. అమ్మ 5 సంవత్సరాలు మీరు నిద్రపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క రాష్ట్రంలో పరిపాలిస్తుంటే ఒక్కడ పోయి సార్ మనం చేస్తున్న తప్పని ఒక్కడ మాట్లాడా? కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా ఇమ్మీడియట్లుగా సీఎం గారు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు స్వీకరణ చూస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ, అలాంటి డొక్కా సీతమ్మ ఒక టైంలో అన్నానికి ఇబ్బంది పడిన వ్యక్తి, అలాంటి ఆ పేరు మధ్యాహ్న భోజన పథకం పెట్టాం. గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క గోరుముద్ద పెట్టి ఆ గోరుముద్ద పురుగన్నం పెట్టినటువంటి విషయాలు మనం చూసాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు రౌడీలు రాష్ట్రంలో పెట్టింగిపోయారు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ వాళ్ళేవారు. ప్రధానంగా విశాఖపట్నం నగరంలో రౌడీలు రాజ్యం వెళ్తే ఇవాళ రౌడీలని మగోళ్ళలాగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళందరూ నడి రోడ్డు మీద నడిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క ప్రశ్న, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన అయితే గనక వీళ్ళు దారికి వస్తారు, ఎక్కడెక్కడ మక్కెలో ఎర్రగదీసి కాలు ఎర్రగదీస్తే కానీ వైసీపీ నాయకులు దారికి రారు, ఎవడైనా తప్పు చేయాలంటే భయపడాలంటే అలాంటి ట్రీట్మెంట్ మొదలు పెడతాను నేను అంటూ ఆయన చెప్పిన మాటను మరి ఎలా చూడాలంటారు? ఫ్రస్ట్రేషన్తో చెప్పిన మాట, లేదంటే ఈ వైసీపీ నాయకుల చేస్తున్న అరాచకాలు చూసి తట్టుకోలేకుండా చెప్పిన మాట అనుకోవాలంటారా? వైసీపీ నాయకుల చేసే అరాచకాలు చూసి ఈ విధంగా మాట్లాడాడు. ఏంటయ్యా రప్ప నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు, ఇష్టం వచ్చిన కేకులు కోసుకోండి, ఏమో కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడు రోడ్ల మీదకి వచ్చి రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పూర్తిగా. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. కేక్ వచ్చిన కేసే, ఇంటి బయటకు వచ్చిన కేసే, హౌస్ అరెస్టులు. ఇవాళ మా ప్రభుత్వం మిమ్మల్ని సేఫ్గా వదిలేసింది, హౌస్ అరెస్టులు చేస్తున్నాం ఎక్కడైనా. గత వైసీపీ ప్రభుత్వం లాలాంటి వ్యక్తికి 2 కానిస్టేబుల్ కాపలా పెట్టాడు. ఇంకా సిగ్గుసేటు గుర్తుపెట్టుకోండి. అసలు మాలాంటి యువకుల మీద మీరు ఆ రోజు అనేక కేసులు పెట్టి 14 కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్లన్నీ వెనుకల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులను తీసేశారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలా? వైసీపీ కొంతమంది అరాచక శక్తులు ఈ రాష్ట్రంలో పెట్టిపోతున్నారు, రౌడీ రాజ్యం చేసుకొస్తున్నారు. దీన్ని బట్టి కంపెనీలు వచ్చే వాళ్ళు భయపడతారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఏ విధంగా అయితే నడు రోడ్డు మీద రౌడీలను నడిపిస్తున్నారో ఆ విధంగా కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది. కొంతమంది రౌడీలు మాత్రం గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పే విధంగా నడవద్దు. మీరు మీ జాగ్రత్తలు మీరు వహించండి. మీ ప్రవర్తన మార్చుకుంటే 7 సంవత్సరాల లోపు యొక్క రౌడీ షీట్లు తీసే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి వైసీపీ మాటలు వింటే మీ రౌడీ షీట్లు అట్లనే ఉంటాయి, మీ రౌడీ షీట్లు పావు. యోగి ఆదిత్యనాథ్ యొక్క సిస్టమ్ని రాష్ట్రంలో కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. మా ఆలోచన ఏంటంటే ఎవరైతే గొడవలు చేస్తున్నారో రౌడీ షీటర్లు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు రౌడీ షీటర్లు, మరి మొత్తం మంది చెడ్డలు అని చెప్పం. మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. వాళ్ళు చెనికావేశం చేసినట్టు పనులకి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ యొక్క రౌడీ షీట్లు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం నడి రోడ్డు మీద తిప్పడం మాట ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది.